ఇద్దరు కూడా మరి ఆత్మీయమైనటువంటి విషయాలను మనం నేర్చుకుంటూ ముందుకు సాగుదాం. వీళ్ళరా చిన్న ప్రార్థన. సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి మహిమ, నీ పరిశుద్ధ నామానికి ఘనత. ఇదిగో ప్రభువా, ఈ దీనుడి వాక్యాన్ని చేపట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి మీ పిల్లలందరి నిమిత్తము ప్రకటించడానికి కోరుకుండగా నీ పూర్ణాత్మ, నీ పరిశుద్ధాత్మ శక్తి ప్రభావం నాకు ఇచ్చి నా నోట నీ మాటల నుంచి మాట్లాడించమని, ఒక చేత నన్ను బలపరిచినట్టు వాడుకోమని మహిమా ఘనత ప్రభావంకు ఆరోపిస్తూ యేసు నామములో ఈ విజ్ఞాపన అడుగుచున్నాను తండ్రి. వీళ్ళరా దేవుని యొక్క దివ్యవాక్యాన్ని అంచెలంచెలుగా మనకి ఏ రీతిలో అయితే మీకు అర్థమవుతుందో ఆ రీతిలో చెప్పడానికి మరి ఎంతో నేను ధ్యానం చేసి ప్రతి వారము కూడా మీకు తెలియచేయడం జరుగుతున్నది. మనము గత 2 వారాలుగా దేవుని యొక్క మందసంలో ఉన్నటువంటి 3 వస్తువుల యొక్క ప్రాముఖ్యతను గురించి మాట్లాడుకుంటున్నాం. మొట్టమొదటిగా మరి మోషే తీసుకొచ్చినటువంటి ఆ సీనాయి పర్వతం మీద తీసుకొచ్చినటువంటి పలకల గురించి మనం మాట్లాడుకున్నాం. మొదటి వారం అయితే మరి బంగారపు పాత్ర, దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ పరిశుద్ధపరచబడినటువంటి ఆ పవిత్రమైన మందసంలో ఇంకొక వస్తువు ఉన్నది, అదే చిగురించిన అహరోను చేతికర్ర. అసలు ఈ చేతికర్రను మనకి ఎందుకు వాడతారు? మనిషికి అది ఒక బలమైనటువంటి సాధన. ఇప్పుడు కాదు కానీ పాత నిబంధనలోకి వెళ్ళి భక్తుల యొక్క చరిత్రను మనం తవ్వి లేదా పరిశీలన చేసి ఆలోచన చేయగలిగితే, ఇప్పుడున్నటువంటి కాలంలో ఒక మిలిటరీ వారికి కానివ్వండి, ఒక పోలీసు వారికి కానివ్వండి, వెపన్ లేదా ఆయుధం ఎంత అవసరంతో అప్పుడున్నటువంటి కాలంలో రోజుల పాటు, సంవత్సరాల పాటు గడిచినటువంటి వారికి కూడా చేతికర్ర అంటే అంత ప్రాముఖ్యమైనటువంటిది. అరణ్యాలు, గుట్టలు, కొండలు, ఎడారి ప్రాంతాల్లో అది ప్రవేశిస్తూ నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు నడకే వారికి బలమైనటువంటి ఆయుధం చేతికర్ర మాత్రమే. అటు దుష్టముగాలను సంహరించడానికి, ఇటు అడుగులు వేసేటప్పుడు తడబడకుండా ఉండటానికి కొన్ని ప్రాంతాల్లో బలమైనటువంటి సాధనంగా చేతికర్రను వాడేటటువంటి వారు. మోషే సీనాయి ఆ పర్వత అరణ్యమందు గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడు అతనిని ఐగుప్తు దేశంలో నుంచి నా జనాంగాన్ని నువ్వు తీసుకెళ్ళాలి అని మాట్లాడుతూ ఉన్నప్పుడు మోషే అంటాడు, నేను వెళ్ళను, వారు నన్ను నమ్మరు. అప్పుడు దేవుడు అంటాడు, నీ చేతిలో ఉన్నదేమిటి? కర్ర. ఆ కర్రను తీసి అలా పారేయనంటే వెంటనే పాముగా మారిపోతుంది. భక్తుడైన దావీదు అంటాడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయము భయపడు. చూడండి, కీర్తన 23:4, కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనములో రాయబడినటువంటి మాట. గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయమునకు నేను. రెండవ మాట, నీవు నాకు తోడైండువు, నీ దుడ్డుకర్ర నీ దండమును నన్ను ఆదరించు. అక్కడ మోషే కర్ర పట్టుకుని ఉన్నాడు.
నీ చేతిలో ఉన్న నీ ఆయుధాన్ని అలా పారవేయి అని అనగా ఏమైపోయింది? పాముగా మారిపోయింది. ఇక్కడ భక్తుడైన దావీదు అంటున్నాడు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించు. మోషే అదే కర్రతో ఇంకొక గొప్ప సూచక అద్భుత ఆశ్చర్యమైనటువంటి కార్యం చేశాడు. అదేంటి అంటే, ఫరో సైన్యం తగులుతూ ఉన్నది, ఇశ్రాయేలీయులు పరుగులు పిడుచు ఉన్నారు. ఎదర ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. ఇక వారికి ఏమి చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ప్రభు అన్నాడు, నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు చూపించు, పాయలుగా చీలిపోతుంది లేదా విడిపోతుంది, వాటి మధ్యలో మీరు ప్రయాణించండి. వచనం చూపించమంటే నిర్గమాకాండము 14వ అధ్యాయము 16వ వచనములో రాయబడినటువంటి మాట, నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రపు వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయుము, అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యలో ఆరిన నేల మీద నడచి వెళ్ళిపోవుదురు. మోషేను బలపరచడానికి నీ చేతిలో ఉన్నటువంటి నీ ఆయుధమే నేను నీ మధ్య చేయబోయేటటువంటి సూచక క్రియలు. మరో మాటలో చెప్పాలి అంటే, నీ చేతిలో ఉన్న నీ ఆయుధమే నేను నీకు తోడై ఉన్నాను అనటకు సాక్షి అని అలా విసిరివేయి పాముగా మారుతుంది. ప్రభువా, మేము ఏం చేయాలి? ఐగుప్తులో నుంచి మీరు తోలుకుని వచ్చాను, ఎర్ర సముద్రం ఎదురుగా కనపడుచు ఉన్నది. ఫరో మనస్సు మారి ఆయన రథాలతో యుద్ధానికి వస్తూ ఉన్నాడు. అయ్యో, వీరందరినీ సంహరిస్తాడు అని అంటే అది మరలా అన్నాడు, నీ చేతిలో ఉన్న నీ ఆయుధాన్ని ఆ సముద్రం వైపు చూపించు. ఆరిన నేల మీద ఇప్పటి వరకు మీరు ఎలా ప్రయాణం చేశారో, సముద్రములో కూడా నీ కర్రలో చూపించినటువంటి ఆ ప్రభావాన్ని బట్టి, నీ కర్ర ఎత్తి చూపించిన ఆ ప్రభావాన్ని బట్టి సముద్రములో కూడా మీరు నడచి వెళ్ళిపోతారు. ఒకానొక దినాన దావీదు భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉన్నది. 40 దినాల కాలం పాటు అప్పటి వరకు గాతు వాడైనటువంటి గొల్యాతు వచ్చాడు. ఒరే రండ్రా, ఎవరైనా ఉన్నారేమో అని చెప్పేసి అప్పుడు దావీదు 6 మూరల జానడు 9 ఫీట్ 9 అడుగులు ఉండేటటువంటి ఆ గొల్యాతును చంపడానికి కర్ర పట్టుకుని వెళుతూ ఉంటే గొల్యాతు ఇలా తేరు చూసి, నేను కుక్కనని అనుకుంటున్నావా? నీ కర్రను తీసుకుని నన్ను కొట్టడానికి వస్తున్నావు. ఆ మాట కూడా చూద్దామా? సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం ఎక్కడి నుంచి మనం చూద్దామనంటే 43వ వచనం. ఫిలిష్తీయుడు కర్ర తీసుకుని నీవు నా మీదకు వచ్చుచున్నావు, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరుట దావీదును చెప్పించెను. భక్తులైన వారికి ఆయుధాలు ఏమిటి? వారి చేతిలో ఉన్నటువంటి కర్ర. అదే వారి ఆయుధం. పాత నిబంధన గ్రంథంలో భక్తులు కానీ పాత నిబంధన గ్రంథంలో ప్రయాణం చేసేటటువంటి వారు ఏ ఆయుధాన్ని వారు వాడుకునేవారు అంటే చేతి కర్ర. ఇది ఏదైనా ఒక చెట్టు నుంచి పడకపాటిగా ఉన్నటువంటి దాన్ని వేరు చేసి కర్ర వలె మనం వారు వాడుకుంటారు. మన దగ్గర మన కాలంలో అయితే లేదు, మన నాన్నలు మన తాతల కాలంలో ముసలితనంలో వచ్చేసినటువంటి తర్వాత చేతి కర్రను వాడుతారు.
యాకోబు ఇశ్రాయేలీయుల 12 గోత్రాల వారిని తన ఆవాసన కాలమందు చేతి కర్ర మీద నిలబడి వారిని ఆశీర్వదించాడు అని రాయబడింది. తన చేతిలో ఉన్నటువంటిది చేతి కర్ర, అది వారికి ఆయుధము అని దేవుని యొక్క వాక్యములో రాయబడింది. ఒక చెట్టు నుంచి పెకలింపబడింది, ఒక చెట్టు నుంచి నరికి బయటకు తీయబడింది. నిర్జీవమైనటువంటిది మనిషికి ఆయుధము అనే పనికి వచ్చేటటువంటిది. ఇప్పటివరకు ఇంటి దగ్గర ఇప్పుడు కూడా మన తాతలు కానీ మన తండ్రులు కానీ సోడబుట్టాలు చక్కగా నడుచుకుంటూ వెళ్ళాలంటే వారు వారిగా నడుచుకెళ్ళరు. మరి ఏం కావాలంటే చేతిలో ఒక సాధనం కావాలి. అది దేనికి వాడతారంటే అది చేతి కర్ర పట్టుకుని వారు నడుచుకుంటూ వెళ్తారు. ఏమైంది అని అంటే అలా నడిస్తే ఆవాసన కాలం వచ్చింది. లేదంటే ఎవరిలో ఉన్నవారు అలా నడిచారంటే ఏ కాలం అయిపోయింది. ఎందుకంటే ఒక మనిషి తనకి సాధనముగా వాడుకుంటున్నాడు. దీని నుంచి దేవుడు ఏ పాఠాన్ని నేర్పుతున్నాడో నేను మీకు తెలియజేస్తాను. మోషే 2 విషయాలను చూపించాను. మొట్టమొదటిది, నేను నీకు తోడై ఉన్నాను అనడానికి గుర్తు నీ చేతిలో ఉన్న నీ చేతి కర్రను పారవే చూపించాను. 2, నువ్వెందుకు కంగారు పడతావు? నీ చేతిలో ఉన్నటువంటి నీ సాధనమే నీకు ఆయుధము. ఇదిగో ఎర్ర సముద్రము అవి బాగా చూపించు, అది పాయలుగా చెబుతుంది. దావీదు గొర్రెలను కాసేటప్పుడు ఆ యొక్క కర్రను చేత పట్టుకుని వెళ్ళేవాడు. యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు అని అంటున్నాడు. నేను గాఢాంధకారపు లోయలో నేను ప్రవేశించను, ఎందుకంటే నీ దుడ్డు కర్ర నీ దండము నాకు తోడైనాయి. అప్పటికే 40 రోజులు యుద్ధం జరుగుతూ ఉంటే అతని ఆకారాన్ని, ఆ భయకంపితమైనటువంటి ఆ శరీరాన్ని చూసి ఇశ్రాయేలీయులందరూ ఎప్పుడైతే గాతువాడైన గొల్యాతు ఆ రణరంగంలోకి వస్తున్నాడో ఎవ్వరూ నిలవలేక పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే చిన్నవాడైనటువంటి దావీదు కుక్కను పట్టడానికి వెళ్ళినట్ట కర్ర పట్టుకుని వెళుతున్నాడు. ఇదిగో చేతిలో ఆ యొక్క తిప్పి కొట్టేటటువంటి ఒడిసెలో రాయి వేసి కొట్టేటటువంటి దాంట్లో నేను కుక్కను అనుకున్నావా? కుక్కని కొట్టడానికి వచ్చినట్టు నువ్వు కర్ర పట్టుకుని వస్తున్నావేంటి అన్నాడు. ఇదిగో తన ఆయుధమైనటువంటి కర్రతో చేతిలో ఉన్నటువంటి ఇదిగో ఆ తిప్పేటటువంటి ఒడిసెలో రాయితో అతన్ని పడగొట్టేశాడు. పాత నిబంధనలో ప్రధానమైనటువంటి ఆయుధం చేతి కర్ర. నడవటానికి ఉపయోగపడుతుంది, దుష్ట మృగాల నుండి సంరక్షించుకోవటానికి ఉపయోగపడుతుంది. దారిలో నడిచేటప్పుడు రాత్రనక పగలనక ఆ నడుస్తున్నటువంటి ప్రయాణంలో ఎంతో సాధనంగా సేదోడు వాదుడుగా ఉండేటటువంటిది. అలనాటి ప్రజలు ఉపయోగించేటటువంటి సాధనమే ఈ చేతి కర్ర. అయితే ఇంతవరకు మీకు అర్థమైతే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏమిటంటే చిగురించిన అహరోను చేతి కర్ర. ఇక్కడ ఏం జరిగిందంటే ఎర్ర సముద్రం దాటారు, బయటకు వచ్చేసారు. అరణ్యంలోకి వచ్చినటువంటి తరువాత అక్కడ జరిగినటువంటి విషయాన్ని కానీ మనం ఆలోచన చేయగలిగితే కొద్దిగా ఎదరికి వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం అంటే సంఖ్యాకాండం 17వ అధ్యాయం. యెహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలీయులతో మాట్లాడి వారి యొద్ద ఒక్కొక్కరి పితరుల కుటుంబం చొప్పున ఒక్కొక్క కర్రగా, అనగా వారి ప్రధానులందరి వద్ద వారి పితరుల కుటుంబం చొప్పున 12 కర్రలను తీసుకుని ఎవరి కర్ర మీద వారి పేర్లు రాయము. ఇంకా చెప్పాలంటే ఇశ్రాయేలీయులు 12 గోత్రాల వారు. ఈ 12 గోత్రాల వారిని ఇలా తీసుకుంటూ వస్తూ ఉన్నప్పుడు
వారిలో కొంతమంది ఒక అలజడిని తీసుకొచ్చారంట. ఆ విషయం మీకు అర్థం కావాలంటే 16వ అధ్యాయంలో ఉంటుంది. లేవీకి మనమనుడును, కాహాతుకు మనముడును, ఇస్సారు కుమారుడు కోరహు, రూబేనీల్లో ఎలియాబు కుమారుడైన దాతూను, అభిరామును, పేరేతును కుమారుడు ఓనేను యోచించుకుని ఇశ్రాయేలీల్లో పేరు పొందినటువంటి సభకులను సమాజ ప్రజలైనటువంటి 250 మందితో మోషే కంటే ఎదురుగా నిలిచారట. ఏమండి, 250 మందిని పేరొందినటువంటి పెద్దోళ్ళు తీసుకుని దాతూను, అభిరామును, ఓను వీళ్ళందరూ యోచించినంత ఏం చేశారు? మీతో మాకు పని లేదు, ఈ సర్వ సమాజంలో ప్రతి వాడు పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకున్నారని అన్నారా. విషయం ఏంటంటే, మోషే అహరోనులు దేవుడు ఏ మాట చెబితే ఇశ్రాయేలీల ప్రజల మధ్యకి తీసుకుని వచ్చి వాళ్ళు ఆ మాటను చెప్పుకున్నారు. అంటే ఇశ్రాయేలీల ప్రజలకును దేవునికి వీరిద్దరూ మధ్యవర్తులు. అప్పటి వరకు అలాగే అంగీకరించుకుంటూ వచ్చారు. వీరిలో దాదు, అభిరాము కొంతమంది లేచి ఏం చేశారంటే, ఇశ్రాయేలీలో పెద్దల్ని ఒక 250 మందిని తీసుకుని, వరే మీతో మాకు పని లేదు, మీకే దేవుడు కనపడతాడా, దేవుడు మీతోనే మాట్లాడతాడా, మీరే పరిశుద్ధులా, ఎవరితోనైనా దేవుడు మాట్లాడతాడు, ఎవరికి వాడే పరిశుద్ధుడు అని చెప్పేసి వారు లేచారట. అలా లేవగానే వీళ్ళిద్దరూ సతికిలు పడిపోయారట. మోషే అహరోనులు, అయ్యో ఏంటి తండ్రి ప్రభువా ఈ పరిస్థితి అని చెప్పేసి అలా సతికిలు పడిపోయినటువంటి తర్వాత గోపార్తెలను తీసుకురమ్మంటారు. ఆ తర్వాత వారిని నేల విడిచి, అంటే 2గా చీలిపోయి వారందరూ కూడా పాతాళంలోకి వెళ్ళిపోతారు. అది వేరే విషయం. ఈ భయకంపితమైనటువంటి ఈ పరిస్థితులన్నిటిని చూసి అక్కడ రాయబడి ఉంటుంది 17వ అధ్యాయంలోని, అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో వారు కర్ర చిగిరించును, ఇశ్రాయేలీయులు మీకు విరోధముగా సరుగుచుండు సరుగులు నాకు వినపడకుండా మాన్పివేయుదును అని అన్నాడు. ఎవరు యాజకత్వం చేయాలి, ఎవరు లేవీయులుగా ఉండాలి, ఎవరు దేవుని మందసం దగ్గర ఉండాలి, ఎవరు దేవుని ప్రత్యక్ష గుడారం దగ్గర ఉండాలి అనేటటువంటి విషయమై వీరికి భేదాభిప్రాయం వచ్చేసింది. అలా వచ్చేసినటువంటి తర్వాత పైకి ఏదో మాట్లాడతలేదు కానీ ఒకరిలో ఒకరు సరుగుకుంటున్నారట. ఈ సరుగులన్నీ కూడా దేవుని దగ్గరికి వెళ్ళి అంటారు. అలా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు అంటున్నాడు, దేవుడు ఈ సరుగులు నేను వినగలను, ఈ కొరుగుచున్నటువంటి ఈ కొరుగులు నేను వినలేను. మోషే, ఇదిగో నేను నీకు చెబుతున్నాను, ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 గోత్రాలకి 12 కర్రలు తీసుకొచ్చి ప్రతి కర్ర మీద కూడా, ఇది రూబేనుదైతే రీబోనిది, సిమియోనుదైతే సిమియోనుది, ఇస్సాకారుదైతే ఇస్సాకారుది, లేవీదైతే లేవీది, అలా ప్రతి గోత్రపు కర్ర మీద ఎవరి కర్ర మీద వారి యొక్క పేరును రాయి, ఆ రాసినటువంటి పేర్లు కలిగినటువంటి ఆ కర్రలను తీసుకుని వచ్చి 7వ వచనంలో అంటారు, మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను అన్నాడు. పేర్లు రాసినటువంటి కర్రలను తీసుకొచ్చాక సాక్ష్యపు గుడారపు ఆయన సన్నిధిలో ఉంచి ఆ రాత్రికి వెళ్ళిపోయాడు. తర్వాత మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను, అది చిగిర్చి పువ్వులు పూసి పాదము పండ్లు కలదై ఉండెను. ఇలా మనం మాట్లాడుకుంటూ వస్తే మోషే విషయంలో నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పడానికి ఆ కర్రను ఏం చేశాడు? పాముగా మలిచాడు. ఎంతటి భయంకరమైనటువంటి ఆపదలో కూడా ఈ వెనకాల పదో సైన్యం తౌడుతూ ఉంటే, రథాలు వేసుకుని వచ్చేస్తూ ఉంటే, ఈ 6 లక్షల కాల్పలో అలా సముద్రంలో ములగాల, లేకపోతే ఆ యొక్క పదో సమయం కదా సంహరింపబడాలని అలాగా ప్రాణం అరచేత పెట్టుకుని ఉన్నప్పుడు, ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పడానికి దేవుడు ఏం చేశాడు? కర్రను ఆ సముద్రం వైపు ఎలాగ చూపించు.
దావీదు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇదిగో ఆయన నా కాపరి, నేను ఎటువంటి అరణ్యములో తిరిగినా, ఏ క్రూరమృగము ఎంటపడినా ఆయన నన్ను కాపాడతాడు. గాఢాంధకారపు లోయలోనికి నేను వెళ్ళిపోయినా ఆయన యొక్క దుడ్డు కర్ర, ఆయన యొక్క దండము నన్ను ఆదరించున్నాను. ఏమండి, ఇశ్రాయేలు ప్రజలందరూ భయకంపితులైపోయారు. ఫిలిష్తీయుడైన ఆ గొల్లియాతు వస్తున్నాడు, దాతువాడైనటువంటి ఆ గొల్లియాతు వారి మీదకి వస్తుంటే ప్రజలందరిలో భయం పుట్టుకుంది. అమ్మో, మనం ఇంక ఓడిపోతామంట. ఎందుకంటే మన సైన్యములో, మన రాజ్యములో ఆ గొల్లియాతును సంపగలిగి లేదా ఎదిరించగలిగి పోరాడి గెలిచేవాడు లేడంట. 40 దినాల నుంచి ప్రతిరోజు వచ్చి సవాలు విసిరి వెళ్ళిపోతున్నాడట. అన్న పరిస్థితుల్లో కూడా దావీదు తన చేతికర పట్టుకున్నాడు, దావీదు ఒడిసులో రాయి పట్టుకున్నాడు, అతన్ని సంహరించేశాడు. ఇక ఇక్కడికి వస్తే వీరందరిలో నేను ఆధిపత్యంలో ఉండాలి, మేము ఆధిపత్యంలో ఉండాలి, మేమే ఉన్నతులను నేర్పించుకోవాలి. ఎప్పుడు మీరే దేవుడితో మాట్లాడతారా, ఎప్పుడు మీకు దేవుడితోడై ఉంటాడా, అంటే మేము ఎందుకు పనికిరాని వాళ్ళు, మేము ఉన్నతులుగా, మీరు మాత్రమే ఉన్నతులా అనేటటువంటి ఒక సరుకు, ఒక గొలుగు పుట్టినప్పుడు అదే దీనికి ఇక్కడతో సమరగీతం పాడతారు. ఏదేమైనా సరే ముగింపు తీసుకురావాలి. మరొక్కసారి ఇశ్రాయేలీయులు సరుగులు గొలుగులు నా సన్నిధికి రాకూడదు. అలా చెయ్యాలి అని అంటే నేను ఏదో ఒక ప్రతిష్ట చెయ్యాలి అని అనుకున్నాను. అప్పుడు ఏం చేశాడు అని అంటే అహరోను చేతి కర్రను చిగురింపజేశాడు. అహరోను చేతి కర్రకు పువ్వులను పూయించాడు. అహరోను చేతి కర్రకు ఇదిగో బాదమ పండ్లను కలగజేశాడు. ఈ మనుష్యుని నేను ఎన్నుకుంటున్నాను, ఈ మనుష్యుని నేను యాజకునిగా తయారు చేస్తున్నాను. ఈ మనుష్యుడు ప్రత్యక్షపు గుడారము యొక్క యాజకత్వము చేసేటటువంటి యాజకుడు అని చెప్పటానికి దేవుడు ఏం చేశాడంటే తన కర్రను సిగురింపచేశాడు. దీనిని బట్టి మనకు అర్థం కావాలి, దీనిని బట్టి మనకు అర్థం కావాలి, దేవుడు ఇదిగో మన తోడు ఉన్నాడు అనటానికి అర్థం ఏమిటి అని అంటే మూడు బారిన జీవితాన్ని కూడా చేయగలిగేటటువంటి ఒక వృక్షము నుండి నరకబడి ఇదిగో మనకు సాధారణంగా నిర్జీవముగా పడి ఉన్నటువంటి దానికి దేవుడిచ్చాడు సజీవత్వాన్ని దయచేశాడు. దేవుడు ఎన్నుకుంటే, దేవుడు ఏర్పాటు చేసుకుంటే, దేవుడు సిద్ధపాటు చేసుకుంటే నిర్జీవమైనటువంటి దానిని సహితము సజీవంగా కలిగిన దానిగా చేయగలదు. అందుకు గుర్తుగా దేవుని యొక్క మందసములో చిగురించిన అహరోను చేతికర్రను పెట్టాడు. ఆ యొక్క చిగురించిన అహరోను చేతికర్ర చూస్తున్న ప్రతిసారి గుర్తొచ్చేది ఏమిటి అని అంటే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడా, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడా, దేవుడు నిన్ను సిద్ధపాటు చేసుకున్నాడా. నీవు నిర్జీవముగా పడున్నప్పటికీ కూడా నిన్నేం చేస్తాడు, సజీవునిగా లేచి పూలు పూయించి, కాయలను కాయించి, పండ్లను రప్పించి ఇదిగో నిర్జీవము కలిగిన దానిని సహితం సజీవమైనటువంటి దానిగా నేను చేస్తాను అని అనటానికి నేను ఎన్నుకుంటే, నేను ఏర్పాటు చేసుకుంటే, నేను సిద్ధపాటు చేసుకుంటే పడిపోయినటువంటి నిన్ను మరలా మనకెత్తిస్తాను. ఎందుకు పనికిరావు, నేను ఇంక అయిపోయాను అనుకున్నటువంటి వారికి సహితము నేను బలమునిచ్చి నిలబెడతాను అనటానికి సాదృశ్యముగా ఇదిగో దేవుని యొక్క మందసములో నిర్జీవమై ఉన్నటువంటి చేతికర్రకి మరణాన్ని చూస్తే ఈయన నేను ఎన్నుకుంటున్నాను అనటానికి ప్రతిగా సజీవత్వముగా పువ్వులను పూసి, కాయలను కాల్చి ఇదిగో చిగించేటటువంటి దానిగా చేశాడు పరలోకమందున్నటువంటి దేవుడు. ఇది పాత నిబంధన అయితే
కొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే, మీరు మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు ఎలా ఉన్నారంట? మీరు చచ్చిన వారై ఉండగా. పాపం అనే బంధకాలలో, పాపం అనే బలహీనమైనటువంటి జీవితాన్ని మీరు జీవిస్తూ ఎఫెసీయులకు రాయబడినటువంటి పత్రిక, ఎఫెసీయులకు రాయబడినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో పౌలు అంటాడు, మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. దీనిని బట్టి మనకి ఏం అర్థం కావాలి అని అంటే, నిర్జీవమైనటువంటి మన జీవితాలకి సజీవత్వాన్ని ఇవ్వటానికి ప్రభు అయినటువంటి క్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడు. మనం మనుషులమే, కానీ మన అపరాధముల చేత, మన పాపముల చేత మనము మరణాంధకారంలోనికి, అంటే పాతాళంలోనికి వెళ్ళిపోవటానికి మనం చచ్చిన వారమై ఉన్నాం. ప్రభువు తన రక్తాన్ని చిందించి, ప్రభువు తన యొక్క ప్రాణాన్ని పెట్టి ఆయన ఏం చేశాడంట? క్రీస్తుతో కూడా మనలను బ్రతికించేను అని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఇంకా ఎవరికి వెళ్ళి మనం చూడగలిగితే 4-5 వచనాలు కూడా మనం చూడగలిగితే, అయినను దేవుడు కరుణా సంపన్నుడై మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను, కృపచేత రక్షింపబడి ఉన్నారు అంటున్నాడు. మనమందరము మరణాంధకారములో, మనమందరము నిర్జీవమైనటువంటి స్థితిలో, మనమందరం ఇక పరలోకానికి చేరము, పాతాళానికి వెళ్ళిపోతాము అన్నటువంటి పరిస్థితుల్లో సజీవముగా మనల్ని నిలబెట్టడానికి, ఆ మరణాంధకారములో నుంచి మనల్ని బయటికి తీసుకుని రావడానికి యేసుక్రీస్తు వారినంట దేవుడి లోకానికి పంపించాడు. అలా పంపించినప్పుడు పాత నిబంధన గ్రంథంలో సాదృశ్యంగా మనకి కనపడింది. నిర్జీవమైన, ఎందుకు పనికిరాని ఒక చెట్టు నుండి కొట్టివేయబడి మనిషికి మాత్రమే సాధనముగా ఉన్నటువంటి దానిని దేవుడు చిగురించాడు, దేవుడు పువ్వులను పూయించాడు, దేవుడు పాదపు పండ్లను కాయించాడు. అదే రీతిగా ఈ లోకంలో మనం ఎందుకు పనికిరాము, ఈ లోకం యొక్క మలినము, ఈ లోకం యొక్క పాపము, ఈ లోకం యొక్క అంధకారము మనల్ని పాతాళానికి తప్ప ఇదిగో పరలోకానికి తీసుకువెళ్ళదు అన్నటువంటి పరిస్థితులలో ప్రభు ఈ లోకానికి వచ్చి మరణాంధకారములో ఉన్న మన జీవితానికి ప్రభువు వెలుగునివ్వడం జరిగింది. నిర్జీవమైనటువంటి మన జీవితానికి ఆయన సజీవత్వాన్ని ఇవ్వడం జరిగింది. ఎందుకు పనికి రాము అన్నటువంటి వానికి ఇదిగో ఒక ప్రయోజనకారిగా, ఒక సాధనముగా ప్రభువు మనలను జ్ఞాపకం చేసుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యంగా మనం చూస్తున్నాం. అందుకే పౌలు అన్నాడు, మీ అపరాధముల చేత, మీ పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా తండ్రి మనలను లేపేమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేయగలిగాడు అంటే ఎన్నో సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం. ఎంతో మంది బుక్స్ కూడా రాస్తూ ఉంటారు సాక్ష్యం. వారి మారిన తర్వాత, వారి ప్రభువులోనికి వచ్చినటువంటి తర్వాత పాత రోత కలిగినటువంటి జీవితాన్ని అంతటిని రాసుకుంటూ వస్తారు. ఆ జీవితాన్ని అంతటిని మనం చదివినప్పుడు అబ్బో, ఇటువంటి దుర్మార్గులను, ఇటువంటి దుష్టులను, ఇటువంటి అహంకారిని ప్రభువు ఎన్నుకుని ఇదిగో నిర్జీవమైనటువంటి ఆ జీవితానికి ప్రభు సజీవత్వాన్ని ఇచ్చాడు. సజీవత్వాన్ని కానీ ప్రభు మనకిస్తే మన జీవితంలో
ఎన్ని గొప్ప కార్యాలు మనం చూడగలుగుతున్నాం. నిజమే, ఆ సీనాయి పర్వతారణ్యములు గొర్రెలను కాసుకునేవాడు మోషే. నేను నీకు సాధనమై ఉన్నాను, నేను నిన్ను నడిపిస్తాను అన్నాడు ఆయన జీవితం మాట. దావీదు కూడా అంతే, అరణ్యములో గొర్రెలను కాసుకునేవాడు, అంతఃపురంలో రాజుగా నిలబడ్డాడు, సూచనగా చూపించాడు. అహరోను కూడా అంతే, నేను వెళ్ళలేదు ప్రభువా, నేను నోటి బాధ్యం కలవాడిని అంటే, ఓకే నీ అన్నయ్య అహరోను ఉన్నాడు కదా, అతడేదో నీకు సేదుడు వాదోడుగా ఉంటాడు, అతను తీసుకెళ్ళాడు. ఆ తర్వాత ఆ అహరోను ఎన్నుకున్నప్పుడు అక్కడ అంటున్నాడు, ఇదిగో ఆయన యొక్క కర్ర పువ్వులు పూసి చిగిర్చి పండ్లు మరి కాసినట్లుగా ఆ యొక్క వాక్యంలో నుంచి మనం చూస్తున్నాం. నిర్జీవమైన మన జీవితానికి సజీవత్వాన్ని ఇచ్చేటటువంటిది యేసుక్రీస్తు ప్రభువు. ఎందుకు పనికిరానటువంటి బలహీనమైనటువంటి మన జీవితాన్ని లేవనెత్తేటటువంటిది యేసుక్రీస్తు ప్రభువు. చివరిగా శిష్యుల దగ్గరికి కూడా వెళ్ళి మనం పరిశీలన చేయగలిగితే, నిజం చెప్పాలంటే వారు ఎందుకు పనికిరానటువంటి అపోస్తలుల కార్యాల్లో వారి గురించి ఏమి రాయబడుతుందంటే, భూతల క్రిందలు చేసేటటువంటి వారు ఎక్కడికి కూడా వచ్చి భూతల క్రిందలు చేసేటటువంటి వారు ఏంటి, వారు మాట్లాడుతూ ఉంటే భూతల క్రిందులైపోయేటటువంటి మాట్లాడగలిగేటటువంటి వాక్శక్తి దేవుడు వారికి ఇవ్వడం. ఒకప్పుడు వారు ఎవరు పామరులు, ఎందుకు పనికిరానటువంటి వారు, చిరిగిపోయినటువంటి వస్త్రాలను వేసుకుని, మలినమైనటువంటి మాలిన్యమైనటువంటి వస్త్రాలను వేసుకుని భయంకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ, ఇదిగో వారు నది ఒడ్డుగా లేక సముద్రపు అద్దరిగా ఆ యొక్క పడవని నావను వేసుకుని చేపలు పట్టుకునేటటువంటి వారు జాలరులు. కానీ ప్రభు వారిని దర్శించాడు, ఎలా మార్చేశాడు అంటే, ఎందుకు పనికిరాని నిర్జీవమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని, ఇదిగో నా సేవకులు వస్తావా అంటే వారు సిద్ధపడ్డారు. గొప్ప సాధనాలుగా వారు ఉపయోగపడ్డాడు ప్రభు. తర్వాత అపోస్తలుల కార్యాలు మనం చూస్తే, వారిని తీసుకువెళ్ళి ప్రధానుల యొద్ద అధికారుల యొద్ద పెట్టి తర్కిస్తూ ఉన్నప్పుడు, వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు, వీరు విద్య లేనటువంటి పామరులు, వీరికి ఎంత పాండిత్యమో ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పంట సభలో కూర్చున్నటువంటి అధికారులు, సభలో కూర్చున్నటువంటి జ్ఞానవంతులు, సభలో కూర్చున్నటువంటి ఆ రాజ్య సింహాసనం మీద ఉన్నటువంటి ఆ అధిపతులందరూ వీరు మాట్లాడేటటువంటి మాటలకు ఆశ్చర్యపోయేది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కారణం, నిర్జీవమైనటువంటి వారిని సజీవులుగా దేవుడు నిలబెట్టినటువంటి కారణం. ఈ రోజున నీనా జీవితంలో మనం ఈ స్థితిలో ఉన్నామనంటే, ఎంత జ్ఞానాన్ని మనం సంతరించుకోగలుగుతున్నామంటే, ఎంత జ్ఞానాన్ని మనం ఛేదించగలుగుతున్నాము అనంటే కారణం ఏమిటి అంటే, ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు. కారణం ఏమిటి అని అంటే, ఇదిగో ఆయన మనల్ని నిర్జీవంగా ఉన్నటువంటి మన జీవితానికి మనల్ని సజీవులుగా నిలబెట్టి ఈ స్థితిలోనికి మనల్ని దేవుడు తీసుకుని వచ్చాడు. 2004 డిసెంబర్ 15 నా ప్రాంతం, 14 లేదా డిసెంబర్ 5 ఆ ప్రాంతం. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒక అన్యునిగా ఇక్కడికి వచ్చాను. కొంచెం విగ్రహారాధన కలిగినటువంటి కుటుంబంలో నుంచి ఇక్కడికి వచ్చాను. కేవలం 3 సంవత్సరాల వ్యవధిలో అంటే 2008 ఆ ప్రాంతంలో ప్రభువుని తెలుసుకుని బాప్తిస్మం తీసుకున్నాను. ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని చేతపట్టుకుని, దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడుతూ ఎలా గడిచిపోయే తెలియదు. సుమారుగా 16 సంవత్సరాల సేవ పరిచర్యగా జీవితంలో గడిచిపోయింది. ఒక్కొక్కసారి పడుకున్నప్పుడు, ఒక్కొక్కసారి ఆలోచన చేసినప్పుడు, నేనేమిటి, నా పరిస్థితి ఏమిటి, నా స్థితిగతులు ఏమిటి, నేను ఈ స్థాయిలో ఉన్నాను, ఇలా మాట్లాడగలుగుతున్నాను, దేవుని యొక్క వాక్యాన్ని చేతపట్టుకుని ఎంతలా ప్రకటింపగలుగుతున్నాను. ఎంతోమంది ప్రార్థన విజ్ఞాపన అడుగుతున్నారు, వారందరికీ ప్రార్థన చేయగలుగుతున్నాను అంటే నిర్జీవమైనటువంటి స్థితిలో నుంచి ప్రభువు నన్ను సజీవమైనటువంటి స్థితిలోనికి తీసుకుని వచ్చి,
నా సేవను చెయ్యి, నా సాధనంగా నువ్వు ఉపయోగపడు, నిన్ను నేను వాడుకుంటాను అని ప్రభువు పిలిచాడు. అంతే. ప్రభువు పిలిస్తే ఎటువంటి వాడైనా సరే, ఎందుకు పనికిరానటువంటి వాడైనా సరే ఆయన సాధనముగా వాడుకుంటే నిర్జీవమైన వాడు సజీవముగా మారుతాడు. ఎందుకు పనికిరానటువంటి వాడు ఒక ప్రయోజనకారిగా ప్రభువుకి సాధనముగా ఉపయోగపడతాడు. అనకానికి గుర్తుగానే దేవుని యొక్క మందసములో నిర్జీవమైనటువంటి ఆ కర్రను ఏం చేశాడు? ఒక సాధనముగా ఉపయోగించుకున్నాడు. అది అహరోను చేతిలో నిర్జీవమైందే కావచ్చు, అహరోను చేతిలో అతనికి ఒక ఆయుధంగా ఉపయోగపడవచ్చు, కానీ దాన్ని నేను ముట్టాను అని అంటే ఆ నిర్జీవమైనటువంటి కర్రను కూడా నేను సజీవముగా నిలబెట్టగలను. ఇదిగో అతడే నా సాధనము, అతడే నా మందసము దగ్గర, అతడే నా గుడారము దగ్గర ఒక ఆయుధముగా నేను ఉపయోగించుకునే నాయకుడు. అలాగే ప్రభు ప్రేమను బట్టి కూడా మనమందరం ఎందుకు పనికిరాని వారమైనా దేవుడు తన సాధనాలుగా వాడుకుంటున్నాడు. మలినమైపోయినటువంటి మన జీవితాన్ని ప్రభు మరలా సరిచేసి, మరలా సరిదిద్ది, వాక్యం ద్వారా తడిపి, వాక్యము ద్వారా మనల్ని బలపరిచి దినదినము అభివృద్ధిని దయచేసి, నేను నీకు తోడై ఉన్నాను, నీ ప్రార్థనలు వింటున్నాను, నీ ప్రార్థనలు అంగీకరిస్తూ ఉన్నాను, నీ ప్రార్థనకి ప్రతిఫలాన్ని దయచేస్తున్నాను అని మన జీవితంలో ఎన్నో సాక్ష్యాన్ని పంచుకోవడానికి అవకాశాన్ని ఇచ్చి, మన జీవితంలో ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యమైనటువంటి కార్యాలను చేసి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఎందుకు పనికిరాని వారినే దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. ఎందుకు పనికిరానిటువంటి వారినే దేవుడు తన సాధనాలుగా వాడుకుంటాడు అని చెప్పటానికి దేవుడు తన జ్ఞాపకార్థముగా మరి వాడబడినటువంటి వస్తువుల్లో ఇది జ్ఞాపకార్థంగా మనకి కనపడుతూ ఉన్నది. ఎందుకు పనికిరానటువంటి ఒక కర్ర సిగురించి పువ్వులను పూసి కాయలను కాసింది. ఇదిగో నేను కానీ ఎన్నుకుంటే నీ జీవితం ఏ రీతిగా ఉన్నా నిన్ను చిగురిస్తాను, పువ్వులను పూయిస్తాను, కాయలను కాయిస్తాను, ఫలాలను ఇస్తాను. నేను నిన్ను ఏర్పాటు చేసి సిద్ధపాటు చేశాను కనుక నీవు నా సన్నిధిలో ఉపయోగింపబడే పాత్రవి అని చెప్పి దేవుని యొక్క వాక్యం సాధిస్తుంది. అందుకే పౌలు అన్నాడు, మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా లేపేను అని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. కాబట్టి చెప్పబడినటువంటి ఈ వాక్యం అంతా మీకు ఆత్మీయ హృదయాలలో బలపరచబడి స్థిరపరచబడి దినదినము వాక్యమందు మీరు అభివృద్ధి పొందిన వారే ఉంటారని చెప్పి తెలియజేస్తూ అటు కృపయు, అటు ధన్యతయు, అటు మహిమయు మీరును మీ కుటుంబ వారిని దినదినము పొందుకుంటున్నారు. ఆమె మంచిదండి.